బాధ్యత, రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చేసి చదువుకున్నా కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చదువుకున్న వాళ్ళలో మంచి మంచి పాపలు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, జ్ఞానవంతులు కూడా ఉన్నారు. కానీ కొన్ని మదం ఎక్కినవి ఉన్నాయి, మదం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మదం ఎక్కిన వాళ్ళు ఉండి కన్న పిల్లలను కూడా త్యాగం చేసిపోతారు. అంటే వాటికి కళ్ళు నెత్తికెక్కేగా. 9 నెలలు మొయ్యలేదంటారా బాబుని? అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తున్నాడు బస్ స్టాప్ మొత్తం. అది బాబును మోస్తే ఎందుకు వదిలిపెట్టి పోద్దు నాన్న? అది రాయిని మోసింది, అది రాయి. అది రాయి కాబట్టి పోయింది. అది ఏమంటారు? ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళందరూ. ఎట్ట ఇంకొకటి వదిలిపెట్టి పోకుండా. పిల్లలు ఎట్ట కాదా రౌడీలు అయ్యేది? వాళ్ళు ఎందుకు అవుతారు? కన్నాళ్ళు సరిగా తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతేనేగా మళ్ళీ వాళ్ళని రౌడీలు అయినరు, గోండాలు అయినరు, అవనాగం చేస్తారు, ఏమనాగం చేస్తారు. అంటే దాంట్లో ఉపయోగం ఏముంది? మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా ఉంది కొద్దిగా తప్పు. మనకు కూడా బుద్ధి ఉండాలి. మాకు కూడా తల్లికి తండ్రికి కూడా కొద్దిగా బుద్ధి ఉండి జ్ఞానం ఉండి పిల్లల్ని సరిగా పెంచుకోవాలి. ఇట్ట వదిలిపెట్టిపోతారు. రేపు పెద్ద నాకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మంచి సైడ్ నేర్పేది ఎవరు? తల్లి నేర్పదు, తండ్రి నేర్పడు. సమాజం మీద వదిలిపెడతారు. వాళ్ళు రౌడీలు అయిపోతారు, వాళ్ళు గోండాలు అవుతారు. నాకు కొంచెం ఆరోగ్యం బాగోదు, నిమ్మలంగా చెప్తారు. వాళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు? 9 ఏళ్ళ అమ్మాయి నాగం చేస్తారు, 9 నెలల అమ్మాయి నాగం చేస్తారు, 3 ఏళ్ళ అమ్మాయిని తెస యాగం చేస్తారు. అంటే ఎట్టాటోళ్ళే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకనే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తండ్రి ఇష్టం వచ్చినట్టు తండ్రి ఉంటుండో, తల్లి ఇష్టం వచ్చినట్టు తల్లి ఉంటుంది. ఎవరు ఇష్టానికి వాళ్ళు పోయినప్పుడు పిల్లల్ని కావద్దండి. కానీ దేశం మీద వదిలేయొద్దు. వదిలేసి దేశాన్ని నాగం చేయొద్దు. తండ్రి పట్టించుకోకపోతే తల్లి పట్టించుకోవాలా, తల్లి పట్టించుకోకపోతే తండ్రి పట్టించుకోవాలా. మనం మంచిగా నేర్పాలి. కన్న వాళ్ళకి మనం మంచి నేర్పుతాం, రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మంచి నేర్పుతారు. అంటే అట్లా చెప్తుంటే మా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం, మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం అని బతికితే ఉండదు. మన సమాజం మన మనసులు తిరిగే దేశాలు ఉండదు. అడిలో పోయి బతకాల. ఏడుండొద్దు. ఎందుకు ఉండాలా? మంచి మంచి పిల్లలు కూడా చేడతాం. ఎందుకు పని లేక బాగా బతికి. ఇప్పుడు ఎంతో మంది దిగుతున్నారు. నేను చాలా సార్లు, నాకు చదువు రాదు కాబట్టి నేను చాలా సార్లు వస్తా. అమ్మమ్మ అంటే ఎంతో మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి బాబులు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు జడగొట్టాలి? మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగొట్టాలి? అందుకని మంచిగా నేర్పియాల. అదే నేను చెప్పేది. మనం కొంతమంది సరిగ్గా ఉండలేదు నా. కొంతమంది మంచిగానే పెంచుతారు, బాధ్యతకు పెంచినా కూడా కొంతమంది చెడిపోతారు. కొంతమంది పెంచట్లే. ఎవరు ఇచ్చలు విడతానికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు తల్లి ఇష్టంగా అది ఇష్టంగా తిరగాలని అది వదిలేస్తుంది, తండ్రి ఇష్టంగా తిరగాలని తండ్రి వదిలేస్తుండు. దానివల్ల కొంతమంది చెడిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికేస్తున్నారు. బతికించినా కొంతమంది వెనక చెడిపోయే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రి సక్రమంగా క్రమశిక్షణతో పెంచినా కానీ కొంతమంది దారి తప్పుతున్నారు కదా. అటువంటి పిల్లలకి ఏం చెప్తారు? దయచేసి వాళ్ళు దారి తప్పొద్దు. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలా. తల్లిదండ్రి ఎందుకు ఎక్కువ తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడతారు. వాళ్ళ కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు కూడా వినాలి కదా. తల్లి మాట వినాలా, తండ్రి మాట వినాలా. రెయ్యంబాబులు వాళ్ళ గురించి ఆలోచించేది వాళ్ళు వినాలా. ఎట్ట వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలా. వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళు ఉండరు నాన్న. వాళ్ళు అసలు ఎన్ని రోజులు ఉండరు. ఒక ఆడదే కానీ, ఒక మగోడే కానీ, ఒక ఉంచుకున్నోడి కోసం, ఒక ఉంచుకున్న దాని కోసం ఈ జీవితాలు నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని 5 ఏళ్ళ అన్నం తిన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితమే శాశ్వతం. మన పెళ్లి అనే బంధానికి ఇలివియాల్సిందే. మొగుడుకు భార్య కట్టుబడాలా, భర్తకు భార్య కట్టుబడాలా, భార్యకు భర్త కట్టుబడాలా. ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజున మీకు మేము చెప్పగలుగుతాం. మేమే కట్టుబడినప్పుడు మీకు మేము ఏం చెబుతాం? మా పవన్ కళ్యాణ్ దీని గురించేగా కష్టపడేది, ఈ సమాజం గురించేగా. ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, మీరేం చెప్తారు? వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ వాళ్ళకి బుద్ధి లేదు. ఆయన అంత ధర్మం చేస్తాడు, ఆయన అంత ధర్మం చేస్తాడు. నేను మొన్న సినిమా చూసిన, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా, డబ్బులు లేకపోయినా కూడా నేను ఆయన సినిమా చూడాల్సిందే. నేను మా అల్లుడిని తీసుకొని పోయిన కమ్మలో ఆయన సినిమా అది ఆడిని ఆడకపోని అదేమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. దాంట్లో మన హిందూ ధర్మం గురించి ఉంది. మన పాకిస్తాన్ లో యుద్ధం జరిగినప్పుడు మన సింధూరం అని పెట్టిండు చూడు మన ఆయన మోదీ గారు. దాని గురించి ఆయన చెప్పిండు. మన హిందూ ధర్మం గురించి ఉంది. మన యూత్ నేర్చుకోండి, ఈ తరం పిల్లలు నేర్చుకోండి. ఆ రోజుల్లో జరిగింది మీకు తెలియదు. ఆ ధర్మం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించిండు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది ఆడని ఆడకపోని, దానికి డాలర్లు రాని పోని ఏమన్నా కానీ దాంట్లో ధర్మం ఉంది. మన సాంప్రదాయం ఉంది, మన హిందూ సాంప్రదాయం ఉంది. నేను చెబుతున్నా. అనేది అంతరించిపోతుంది అనుకోవచ్చు. అసలు మహిళలు గానీ, అబ్బాయిలు గానీ, గుళ్ళకు గానీ, బొట్టు పెట్టడాలు గానీ ఇలాంటి ఏం పాటించట్లేదు. బొట్టు గురించి మీరు చెప్పాను కానీ ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాం. అంటే ఇట్లా పెళ్లి అయినా ఫస్ట్ నైట్ గా చంపేయటం,
ఏంది మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పరిచయం ఆ వ్యక్తితోటి సొంత తల్లినే కిరాతకంగా మర్డర్ చేసింది కూతురు. అవును. నిజంగా అది నాకు ఏమాత్రం నచ్చట్లేదు బ్రో. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇంకొంచెం అప్డేట్ చేయాలి, ఇంకా ఏంది సొసైటీలో కూడా మంచి మంచి మార్పులు రావాలి. ఇలా చేసిన వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి. కానీ నిజంగా ఈ బైకులకి పోవటం ఇదంతా కూడా అది నాకు అంత పెద్దగా ఏమి నచ్చట్లేదు బ్రో. నిజంగా ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో, ఏదో ఒకటి రొమ్మ అంటున్నారు, కత్తి అంటున్నారు, ఏంది ఫస్ట్ నైట్ అంటున్నారు. ఈ మొత్తం కూడా నాకు నిజంగా అసలు ఏంది ఇట్లా అయిపోతుంది ఉండే కొద్దిగా. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక మంచి రీల్, ఒక బ్యూటిఫుల్ రీల్ వచ్చేది. చూడంలోనే అరే చూడు అసలు ఎంత బాగుంది ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో, ఏదో ఒకటి ఇంకా 1 by 1 అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దంటే భయం వేస్తున్నారు. నిజంగా దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, అప్డేట్ అవ్వండి కానీ మరి ఇట్లా చంపటాలు ఇట్లా మాత్రం చెయ్యొద్దు. ఏంది అంటే 9 నెలలు మోసి ఆమె కానీ ఆ పెయిన్ అనేది ఆమెకు తెలుసు. చాలా చాలా బ్రో. నిజంగా ఒకప్పుడు మగపిల్లగాల్ని కనాలనుకునేవాళ్ళు, ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆడపిల్లలు కావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నిజంగా ఈ వర్షంలో ఈ 2024 ఈ ఉన్న 1 year లో ఆడపిల్లలు నిజం బ్రో ఎంత దిగజారిపోతున్నారంటే, ఎంత దారుణాలు చేస్తున్నారంటే ఆడపిల్లలు. అసలు నిజం బ్రో, ఆడపిల్లలు అసలు నమ్మొద్దు బ్రో, నమ్మొద్దు బ్రో. ఆడపిల్లలు మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు. ఏంది ఇట్లాంటివి ముందు ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారు బ్రో. అది సో మరి పెళ్లి చేసుకుంటారా ఇలా ఉంటే? ఎవరు మేము ఒకటే దండం పెడుతున్నాము, మేమైతే ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకోం బ్రో. ఉంటారు ఇప్పుడు అంటే మనకి అమ్మాయి తెలియదు, ముక్కు మొహం తెలియని అమ్మాయిని చేసుకోవడం కంటే లవ్ చేయండి. లవ్ చేసి ఏంది అమ్మాయి క్యారెక్టర్ ఏంది, అమ్మాయి సిచ్యువేషన్ అన్ని తెలుసుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని ఎవరు దీన్ని బట్టి దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోండి అట్లా చేసుకోండి. ముందే తెలుసుకుని అమ్మాయి గురించి అప్పుడు పెళ్లి చేసుకోండి. ఆవిడ వాళ్ళ 15 నెలల బాబుని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన ఒక అతని కోసం బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయింది. మరి దీని మీద మీ అభిప్రాయం? లేడీస్ ఎక్కడికి వెళ్తే నాకే అర్థం, సమాజం ఎక్కడికి వెళ్తే నాకు ఫస్ట్ థింగ్ నాకు అర్థం కావట్లేదు. బేసికల్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం అంటే ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఆడవాళ్ళు బరి తెగించారు అనకూడదు కానీ బరి తెగించారు అంటారు కదా. సో కేర్ ఆఫ్ అడ్రస్ నాకు సిచ్యువేషన్ అర్థమవుతుంది దీన్ని బట్టి. సో ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల, బాబు సెకండరీ, అమ్మాయిని వదిలేసి పోవడం అంటే ఇది ఆషామాష విషయం కాదు. వాళ్ళ హస్బెండ్ పాపం ఎంత దగ్గర జారిపోయారు. సో మరి జస్ట్ 15 months బాబు ఆయన ఏడుస్తున్నాడు అమ్మ అని చెప్పి అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు ఒక అమ్మ? సిగ్గులేదు వాళ్ళకి, అమ్మాయిలకి. ఏం చేస్తామన్నా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమైపోతుందంటే బాగా ప్రతిదానికి చిన్న ట్రోల్స్ కి చాలా హై డెవలప్మెంట్ చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్స్. అలా ఇన్స్టాగ్రామ్ తప్ప అనట్లే, దాన్ని హోప్ ఇస్తున్నారు పబ్లిక్ కి తెలియపరచాలి అని. అది హోప్ మీద పట్టుకుని వెళ్తుంది. దాన్ని అలాగే తీసుకోవాలి తప్ప దాన్ని వేరే విధంగా తీసుకుని వెళ్ళి ఇలా చేయడం అంటే చాలా రాంగ్. ఇలా మధ్యలో పరిచయం అయిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? జీవితకాలం ఉండరు అన్న నా ఉద్దేశంలో. జీవితకాలం మ్యాక్స్ ఒక వాడు ఎవడో ఏంటో తెలియదు. ఒక బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందంటే నా కొడుకు ఎవడో నాకు తెలియదు. ఆడికైనా సిగ్గు లజ్జ రెండు ఉండాలి. ఆయన అయితే ఇన్స్టాగ్రామ్ కూడా అడల్ట్ కంటెంట్ బాగా జనరేట్ చేస్తుంది. డెఫినెట్లీ నాకు ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా ఇప్పుడు క్రియేటివిటీగా ఏఐ అని ఒక ఆల్టర్నేటివ్ క్రియేటివిటీ, దాంట్లో ఏంటంటే ఈజీగా ట్రాప్ అయిపోతున్నాను అనమాట. దానివల్ల నేను అప్పుడు రీల్స్ చూసా కానీ నాకు అంత ఇదే ఉండదు ఫోర్స్. సో మరి ఇట్లా బాబుని భర్తని వదిలేసి వెళ్ళడం ఎక్కడ వరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్, రాంగ్. సో మరి వాళ్ళ భర్త కూడా అన్నాడంట, ఏదో తప్పు జరిగిపోయింది వదిలేయండి సార్ క్షమించేద్దామని అన్నారంట. మరి అంత మంచి వ్యక్తిని ఎలా మోసం చేయాలి? అదే అంటున్నాను కదా, సిగ్గు లజ్జ రెండు లేవు. ఆడపిల్లలు బరి తెగించారు అనడానికి కేర్ ఆఫ్ అడ్రస్. 9 నెలలు 9 నెలలే. నీకు సిచ్యువేషన్ చెప్తా అన్న. జస్ట్ నాది బేసికల్ నాది పలాస. ఒక 15 years బ్యాక్ ఒక చిన్న బస్ షాప్ లోన జస్ట్ డేస్ పాపని వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె ఇప్పుడు అక్కడ ఉంది ఏమో ఒకళ్ళు అడాప్ట్ చేసుకొని పెంచుకుంటున్నారు ఆవిడ. ఆమెకి ఏంటంటే జస్ట్ ఏదో సమ్ ఇంజురీ వల్ల లైఫ్ టైం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు డాక్టర్ చెప్తే, ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అంటే పేరెంట్స్ అనకూడదు, ఇక్కడ అనకూడదు. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇది సిచ్యువేషన్స్ వల్ల మనం కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనేది చూసుకో. సో ఇలా సోషల్ మీడియా యూజ్ చేసి ఇలాంటి పట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అదే ఇలాంటి వింటుంటే కొన్ని నాకు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ అమ్మాయిలకి ఏమైందంటారు? భర్తలను చంపడం, ఇలా పిల్లల్ని చంపడం, వదిలేసి వెళ్ళడం బస్ స్టాప్స్ లలో, పేరెంట్స్ ని చంపడం, ఏం చెప్తారా?
ఏముంటది అన్న, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రీజన్స్ వాళ్ళు ఉంటాయి. మన అంతకు మించి మరే చెప్పను. ఒకప్పుడు అమ్మాయిలకు స్వేచ్ఛ కావాలన్నారు. స్వేచ్ఛ వద్దన్న బాబు, దానికి ఇచ్చేదే బరి తెగిస్తున్నారు. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇచ్చేది మీకు జాబ్ చేసుకోండి, మీ కాళ్ళ మీద నిలబడ్డే అన్నట్టు. బరి తెగించారంటే ఆడపిల్ల కేర్ ఆఫ్ అడ్రస్ ఆడపిల్లలే. సో ఈ జనరేషన్ ఆడపిల్లలకి ఏం చెప్తారు? ఏముంటదమ్మా, మీకేం చెప్పినా అది యూజ్ ఎంత, అది చూసి వదిలేస్తే తప్ప పట్టించుకొని అంటే ఏమీ ఉండదు. అంటే చట్టాలు మారాలా, అమ్మాయిలు మారాలంటే ఏం చెప్తారు? అమ్మాయిలే మారాలన్న, ఆ చట్టాలు మారాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకి మహిళలకు చట్టం వచ్చిందబ్బా, షీటీఎం ఎలా వచ్చిందో హీటీఎం కూడా రావాలన్నా ఎప్పటి నుంచి నా చిన్న కోరిక. అది వస్తే బాగుంటుంది. అది వస్తే ఇప్పుడు ఏదైతే ఆడపిల్ల కేసు దాన్ని డబుల్ అవుతాయి, ట్రిపుల్ పక్కన పెట్టి దాని డబుల్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఆడపిల్లకి మహిళా చట్టం ఇస్తున్నారు, మాకు కూడా ఇస్తే బాగుంటుందని మా ఒపీనియన్. ఎవరు ఏంటని తెలియట్లే, కానీ మీటింగ్ అయ్యేటప్పటికి ఒక లవ్ మీటింగ్ అయిపోతుంది వీళ్ళకి. అంటే ముక్కు మొహం తెలియని వ్యక్తితో పేగు పెంచుకున్న కొడుకుని వదిలేసి వెళ్తాం అన్నది తప్పు. అది చాలా తప్పు. అది ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు, కొంత పరిచయంలోనే అలా వదిలేసి వెళ్తాం అన్నది చాలా తప్పు. అది అంటే జనరేషన్ ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. మీకేమనిపించింది 15 నెలలు బాబుని వదిలేసిపోతే? ఎలా అనిపించిందంటే, ఎమ్మటే నా చేతిలో కత్తి ఉంటే నరికేయాలనిపించింది. అలాంటి వాళ్ళు భూమికి భారం. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల ఏం మెసేజ్ ఇస్తారు, వీళ్ళని చూసి ఇంకో తయారవుతారు. సో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనిపించింది నాకు. సో మరి ఆ బాబు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే ఆ అమ్మకు జాలి కలగలేదంట? కలగలేదా అంటే అసలు ఆమె కనిందో లేకపోతే ఏంటో మరి తెలియదు కదా. మరి ఆ బాధ ఉంటది. చెప్తున్నాడు అంటే ఆ బాబు కంపల్సరీ ఒక పేగు పెంచుకుని కొట్టాడు కాబట్టి కంపల్సరీ ఉంటది ఆ బాధ. ఆ బాధ లేదు అంటే మరి ఏం జరిగింది ఏంటన్నది చూడాలి. ఈ విషయంలో ఎవరిది తప్ప? అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప? తీసుకోవాలి. సోషల్ మీడియా తప్పు. ఇక్కడ అమ్మాయిది అబ్బాయిది తప్పు కాదు, మనం చూసే వీడియోలు తప్పు, ఎంచుకునే కంటెంట్ తప్పు. సో మరి వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో తప్పు జరిగింది సార్, క్షమించేద్దాం అని చెప్పినారు. సో అంత మంచి వ్యక్తిని మోసం చేయాలని ఎలా అనిపించింది? మంచి వాళ్ళకే కదా బాధలు వచ్చేది. మంచి వాళ్ళే ఎంత మంచిగా ఉంటే వాళ్ళే తొందరగా పైకి పోతారు, వాళ్ళకే దెబ్బలు తగులుతాయి, వాళ్ళే కింద పడిపోతారు. ఒకవేళ ఆ అబ్బాయి దొరకకపోతే ఏంది అబ్బాయి పరిస్థితి? అంటే ఎవరో చూసారు, సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి అబ్బాయి దొరికేస్తాడు ఫ్యామిలీకి. ఒకవేళ దొరకపోతే మనోడు వేరే రకంగా సీరియస్ అయ్యేవాడేమో. అది వాళ్ళ అమ్మ కూడా నవ్వుకుంటూ బైక్ మీద వెళ్ళిపోతుంది. అసలు ఏమనాలి ఇలాంటి? కన్న తల్లి కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఒక్క మాటలో ఏం చెప్తారు? ఏం చెప్తామంటే, ఇలాంటి సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో అంతవరకు ఉపయోగించుకోండి. ఈ లవ్లు కొవ్వులు పెట్టుకోమాకండి. ఏమైనా ఉంటే మీ పేరెంట్స్ చూసిన సంబంధాలు చేసుకోండి.